ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే కూడా ఇందాక మీరు చెప్పినట్లుగా ఇన్నాళ్లుగా ఏదైతే రాజకీయ పార్టీల్లో ఈ అన్ని పార్టీ మారిన ఎమ్మెల్యేల పైన కూడా అనర్హత సంగతి తాత్సారం చేస్తూ వచ్చారు. మళ్ళీ ఎలక్షన్స్ వచ్చేంత వరకు కూడా ఒక తీర్పు రాని పరిస్థితి ఉంది. కానీ ఈసారి సుప్రీం కోర్టు ఒక టైం లైన్ విధించింది. 3 నెలల్లో ఖచ్చితంగా దీని సంగతి తేల్చాలంటూ కూడా ఒక ఆదేశించింది. కాబట్టి ఇది పూర్తిగా కేవలం తెలంగాణ రాష్ట్ర రాజకీయాలే కాకుండా జాతీయ స్థాయిలో కూడా ఇదేమైనా ప్రభావం చూపించే ఛాన్సెస్ ఉందో? స్పీకర్ కాకుండా ఈ ఎమ్మెల్యేల పరంగా కూడా ఇదేమైనా ప్రభావం చూపిస్తుందా? డెఫినెట్ గా జాతీయ రాజకీయాలు నేను ఇంతకుముందు చెప్పినట్టు జాతీయ రాజకీయాల్లో ఇదొక సంచలన పరిణామం. అందుకని నేను చెప్పాను హిస్టారికల్ జడ్జిమెంట్, ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్. ఇంకా దీని మీద అప్పీల్కి వెళ్ళడానికి లేదు. స్పీకర్ దీని మీద నిర్ణయం తీసుకోవాల్సిందే. స్పీకర్ 3 నెలలలోపు నిర్ణయం తీసుకోకుండా నన్ను నిర్దేశించగలదు కోర్టులు అంటే కనుక కాన్స్టిట్యూషనల్ క్రైసిస్ ఏర్పడుతుంది. వెనెవర్ కాన్స్టిట్యూషనల్ క్రైసిస్ అరైజెస్ దెన్ ఇఫ్ సెంట్రల్ గవర్నమెంట్ కాన్స్టిట్యూషనల్ క్రైసిస్ ఏర్పడిందంటే కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్రపతి పాలన విధించే అధికారం కూడా ఉంది. ఉత్తరాఖండ్ లో 6 నెలల పాటు అసెంబ్లీ పెట్టలేదు కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్. పెట్టకపోతే అప్పుడు రాష్ట్రపతి పాలన విధించారు 6 నెలల పాటు అసెంబ్లీ పెట్టకపోతే. ఎందుకంటే 6 నెలల పాటు ఖచ్చితంగా 6 నెలలకోసారి అసెంబ్లీ సమావేశాలు జరగాలి. సో రాజ్యాంగ పరమైన సంబంధించిన అంశాల్లో ఖచ్చితంగా నిర్ణయం తీసుకోవాలి. అయితే ఇప్పుడు ఒక విషయం చెప్పారు వీళ్ళు, దీన్ని ఎగ్జాంపుల్ తీసుకున్నారు. మణిపూర్ కేసులో ఈ కిహటో హలో అని జడ్జిమెంట్ చెప్తారు. అప్పుడు స్పీకర్ డిస్క్వాలిఫికేషన్ ను డిలే లేకుండా నిర్ణయం తీసుకోవాలని గతంలో ఏదైతే జడ్జిమెంట్ ఇచ్చారో ఇదే బీఆర్ఎస్ తరఫున న్యాయవాది మోహిత్ రావు గాని ఇతరు గాని వాదించారు. వాదించే దాని ప్రకారమే ఇప్పుడు నిర్ణయం తీసుకున్నారు. అదే విధంగా ఎమ్మెల్యేలకు కూడా వార్నింగ్ ఇచ్చారు, వీళ్ళు ప్రొలాంగ్ చేయడానికి అవకాశం లేదు. అండ్ ఇట్లా చేస్తే అల్టిమేట్ గా మేము స్పీకర్ మీద కూడా అడ్వర్స్ ఇంపాక్ట్ పడుతుంది. స్పీకర్ కూడా కోర్టు ధిక్కరణ, ఎందుకంటే హైకోర్టు సుప్రీంకోర్టు ఆదేశాలను పాటించకపోతే కోర్టు ధిక్కరణ నోటీసులు ఇచ్చే అవకాశం కూడా ఉంటుందని చెప్పొచ్చు. సో ఒక విధంగా ఇది నేనేమంటాను, ఎస్ అంతకుముందు కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ కూడా 2 సార్లు ఫిరాయించిన ఎమ్మెల్యేలు తీసుకుంది. టీడీపీ ఎమ్మెల్యేని తీసుకుంది, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కొద్దిమందిని ఫస్ట్ టర్మ్ లో ఫిరాయించిన వాళ్ళని తీసుకుంది. అంతకుముందు దానికంటే ముందు రాజశేఖర రెడ్డి హయాంలో సురేష్ రెడ్డి స్పీకర్ గా ఉన్నప్పుడు ఇప్పుడున్న జగ్గారెడ్డి గాని లేకపోతే బండారు శారారాని గాని మందాడి వీళ్ళందరూ కూడా వాళ్ళు బీఆర్ఎస్ లో పార్టీలో ఉండి కాంగ్రెస్ అభ్యర్థం తీసుకోకుండా ఆ పార్టీని దిద్దడం స్టార్ట్ చేశారు. ఇట్లా ఒకళ్ళు ఒకటి చేస్తే ఇంకోళ్ళు దానికి 10 విధాలుగా చేసిన పరిస్థితి ఉంది. సో ఒకటి అల్టిమేట్ గా ఇప్పుడు స్పీకర్ చేతిలోనే తాళం పెడుతూ స్పీకర్ ఒక లిమిట్ విధించింది. లిమిట్ విధించి 3 సాధ్యమైన త్వరగా 3 నెలలు అన్నది అప్పర్ లిమిట్, 3 నెలలు మాక్సిమం లిమిట్. అంటే జనరల్ గా స్పీకర్ ఏం చేస్తారు, ఇప్పుడు స్పీకర్లు ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీకి అనుకూలంగా వ్యవహరించిన పరిస్థితి. అన్ఫార్చునేట్లీ ఏంటంటే రాజ్యసభ చైర్మన్ ఉపరాష్ట్రపతిని వాళ్ళ పార్టీకి అనుకూలంగా లేకపోతే కేంద్ర ప్రభుత్వం ఉపరాష్ట్రపతిని రాజీనామా చేయించేది. ఆ విధంగా ఒక విధంగా ఈ స్పీకర్ వ్యవస్థ కానీ లేకపోతే మండలి చైర్మన్ వ్యవస్థ ఈ పార్టీల చేతిలో కీలుబొమ్మగా మారారు. అన్ఫార్చునేట్లీ నేను వర్డ్స్ అనాల్సి వస్తుంది. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలకి కీలుబొమ్మలుగా మారకపోతే ఆ పార్టీలు వాళ్ళని సాక్ చేసేస్తున్నాయి. ఒక విధంగా చెప్పాలంటే రాజ్యాంగం ఎక్కడో దగ్గర నిలబడాలి కదా, ఎక్కడో దగ్గర ఈ పార్టీ ఫిరాయింపులు ఆగాలి కదా. వాళ్ళు నియోజకవర్గ అభివృద్ధి కోసం పార్టీ మారారని చెప్తున్నారు. ఏం నియోజకవర్గ అభివృద్ధి ప్రతిపక్షంలో ఉంటే చేయొద్దా? ఈ అధికార పక్షాలు కూడా మానుకోవాలి, ఎక్కడో దగ్గర స్టాప్ పడాలి. గతంలో బీఆర్ఎస్ వాళ్ళేమో రాజశేఖర రెడ్డి టైం మా ఎమ్మెల్యేని ఫిరాయింపులు తీసుకున్నారంటారు. ఇప్పుడు మొన్న కాంగ్రెస్ వాళ్ళేమో బీఆర్ఎస్ 2 టర్ముల్లో మా ఎమ్మెల్యేలు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తీసుకున్నారు, టీడీపీ ఎమ్మెల్యేలు తీసుకుంటారంటారు. దానికి ఇదే ప్రతిపక్షంలో ఉన్న రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ పెట్టారు, నా ఎమ్మెల్యేలు అసలు ఈ ఎమ్మెల్యేని ఉరిదీయాలి అని చెప్పారు. ఆయన మళ్ళీ అధికారంలోకి వచ్చి ఉరిదీయాలన్న ఎమ్మెల్యేని ఆయన 10 మందిని చేంజ్ చేసుకున్నారు. ఈ 10 మందిలో మళ్ళీ సిచ్యువేషన్ మారగానే మళ్ళీ అటు ఇటు అవుదామని చూశారు. మొత్తానికి శిక్ష పడాలి. ఈ ఫిరాయింపులు ఇక్కడతో ఆగాలి. దీన్ని మీరు పోల్ పెట్టండి కావస్తే. ఇప్పుడు లైవ్ నడుస్తుంది కదా, లైవ్ లో పోల్ పెట్టండి. పార్టీ ఫిరాయింపుల మీద సుప్రీంకోర్టు నిర్ణయం సరైందేనా అంటే ఖచ్చితంగా 70 to 80% దాన్ని యాక్సెప్ట్ చేస్తారు, సరైందంటారు. ప్రజలు అసహించుకుంటున్నారు, ప్రజలు ఏవగించుకుంటున్నారు. ఇప్పుడు బై ఎలక్షన్ వస్తే ఈ పార్టీ ఫిరాయించిన వాళ్ళు ఎంతమంది గెలుస్తారో చూద్దాం. దమ్ముంటే వీళ్ళు ఏంటంటే రాజీనామా చేసి నీకు నచ్చితే గనక నువ్వు గెలిచిన పార్టీ గనక
నచ్చలేదు అనుకోండి, నువ్వు గెలిచిన పార్టీ నచ్చలేదు, నువ్వు అభివృద్ధి కోసం జాయిన్ అవుదామని అధికార పార్టీలో అనుకుంటావు, నువ్వు రాజీనామా చేయి. ఇదే దాని నాగేందర్ అంతకుముందు రాజశేఖర రెడ్డి హయాంలో రాజీనామా చేస్తారు. టీడీపీ నుంచి గెలిచిన తర్వాత రాజీనామా చేసి పోటీ చేస్తే అల్టిమేట్ గా అక్కడ టీడీపీ గెలవలేదు, కాంగ్రెస్ గెలవలేదు, ఎంఐఎం గెలిచింది. అప్పుడు ఆసిఫ్ నగర్ సీట్ ఉండే. ఇప్పుడు ఒక కొత్త ప్రెసిడెంట్ స్టార్ట్ అయింది, మేము అభివృద్ధి కోసం ఈ పార్టీలో జాయిన్ అవుతున్నాం అని చెప్పి. సో ఈ అనర్హత వేటు సంబంధించి 3 నెలల లోపు స్పీకర్ అక్టోబర్ 31 లోపు నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు అక్టోబర్ 31 లోపు నిర్ణయం తీసుకోకపోతే కాన్స్టిట్యూషనల్ క్రైసిస్ ఏర్పడుతుంది. ప్లస్ చీఫ్ జస్టిస్ బిఆర్ గవాయే అప్పటికి చీఫ్ జస్టిస్ గా ఉంటారు. ఆయన కూడా తన నిర్ణయాన్ని ధిక్కరిస్తే ఊరుకోరు స్పీకర్ కూడా. ఆ గతంలో మణిపూర్ కేసులో స్పీకర్ ను సుప్రీంకోర్టు పట్టుకురమ్మని కేంద్ర ప్రభుత్వాన్ని డైరెక్ట్ చేసింది. దాంతో స్పీకర్ లాస్ట్ కి క్షమాపణ చెప్పి సుప్రీంకోర్టు డైరెక్షన్ ఫాలో కావాల్సి వచ్చింది. నేను ఇంతకుముందు చెప్పిన జడ్జిమెంట్ అదే. సో స్పీకర్ హ్యాస్ టు కూడా చాలా సీరియస్ ఇంప్లికేషన్స్ ఫాలో కావాల్సి ఉంటుంది. మొత్తానికి నేనేం చెప్తానంటే ప్రజాస్వామ్యానికి ఒక ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్, ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టే జడ్జిమెంట్, ప్రజాస్వామ్యాన్ని ఒక విధంగా కాపాడే జడ్జిమెంట్ సుప్రీంకోర్టు ఇచ్చిందని చెప్తాను. ఈ సుప్రీంకోర్టు ఇచ్చిన దాంతో ప్రజాస్వామ్యం కోరుకునే ప్రతి ఒక్కళ్ళు కూడా, ఈ పార్టీ ఫిరాయింపుల్ని అసహించుకొని వ్యతిరేకించే ప్రతి ఒక్కళ్ళు కూడా, ఎందుకంటే దీన్ని చూడండి, ఇప్పుడు కడియం శ్రేణి అంతకు 3-4 రోజుల ముందే వ్యతిరేకంగా మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూలుతుందని వ్యాఖ్యానించే వ్యక్తి 4 రోజులు కాగానే తన బిడ్డకి బీఆర్ఎస్ టికెట్ ఇచ్చిన తర్వాత కూడా బీఆర్ఎస్ గెలిచే పరిస్థితి లేదు పార్లమెంట్ అని చెప్పి బిడ్డ టికెట్ కోసం పార్టీ ఫిరాయించారు. పోతే శ్రీనివాస్ రెడ్డి స్పీకర్ గా ఉన్న వ్యక్తి, 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి, సీనియర్ మోస్ట్ శాసనసభ్యుడు, ఆయన కూడా అందరికీ ఆదర్శంగా ఉండాల్సిన వ్యక్తి, ఆయనే జంప్ అయ్యారు. ఆ నిజానికి ఆయన అప్పుడు ఏదైతే పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని ఇప్పుడు కరెక్ట్ గా పాటించలేదు. విలీనం అందరూ ఒకసారి జైన్ అయితే విలీనం చేయాల్సిన బదులు విడతల వారిగా జైన్ అయితే బీఆర్ఎస్ లో విలీనాన్ని యాక్సెప్ట్ చేశారు. అటువంటి వ్యక్తి కూడా జంప్ అయిన పరిస్థితి. మహిపాల్ రెడ్డి తర్వాత గద్వాల్ ఎమ్మెల్యే వీళ్ళిద్దరు కూడా మేము కొద్ది కాలం బీఆర్ఎస్ లో ఉంటున్నాం, మేము అసలు కాంగ్రెస్ లో జైన్ రాలేదని చెప్పుకోవాల్సిన పరిస్థితి. దాన నాగేందర్ అయితే ఏకంగా ఎంపీ ఎలక్షన్ పోటీ చేశారు. ఎంపీ ఎలక్షన్, ఎమ్మెల్యే ఎలక్షన్ బీఆర్ఎస్ తరఫున గెలిచి ఎంపీ ఎలక్షన్ కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన 20 నెలల పాటు అనర్హత వేటు పడకుంటే ఎటువంటి సిగ్నల్ ఇస్తున్నట్టు? సో ఇటువంటి వాళ్ళకి ఖచ్చితంగా శిక్ష పడాల్సిందే. ఇటువంటి వాళ్ళకి అనర్హత వేటు పడాలని మనస్ఫూర్తిగా అందరు కోరుకోవాలి, లేకపోతే ప్రజాస్వామ్యం నిలవదు. గతంలో బీఆర్ఎస్ చేసిన తప్పు, బీఆర్ఎస్ విలీనం కూడా ఆయన ఎమ్మెల్యేలు కూడా అది లీగల్ గా కాదు, అది ఇల్లీగల్. కానీ వాళ్ళు కాంగ్రెస్ పార్టీ ఎందుకు దాన్ని కోర్టులో దాన్ని ఛాలెంజ్ చేయలేదో నాకు తెలియదు. రైట్ భరత్, మీరు చెప్పినట్లు కూడా ఇది ఒక హిస్టారికల్ మార్క్ క్రియేట్ చేస్తుందని చెప్పాలి. థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ భరత్. ఎమ్మెల్యేల అనర్హత కేసులో